హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు హెల్దీ చట్నీ చేసుకుందాము. చాలా అంటే చాలా హెల్దీ, మనం డైలీ కూడా తీసుకోవచ్చు. ఇది పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. తర్వాత పల్లీ యాడ్ చేసుకుందాం. ఇది దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే నేను ఎలా చెప్తున్నానంటే, పక్కన వీటికి పగుళ్ళు వచ్చేస్తాయి మొత్తం అన్నిటికి. అలా చూసుకోండి మీరు. ఇది కప్లో తీసేసుకుందాం. చూసారు కదా, కప్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మీ కారాలు తగ్గట్టు వేసుకోండి. నేను 3 మిర్చి యాడ్ చేసుకున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు బాగా ఫ్రై చేసుకుంటాం. మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటా యాడ్ చేసుకుందాం. మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇదిగో చూసారు కదా, కొంచెం మగ్గింది, ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు అందులోనే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేసుకున్నాము. మీకు పులుపు వద్దు అనుకుంటే వేసుకోకండి, కానీ పులుపు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఈ పలుకులను మిక్సీ జార్లో వేసుకుంటాము. నేను పొట్టు తీయట్లేదు, కొంచెం పౌడర్లా చేసుకుందాం ముందు. చూసారు కదా, ఇలా పౌడర్లా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం టమాటో అవి మొత్తాన్ని వేయాలి. దీన్ని ఇప్పుడు పెద్ద పేస్ట్లా చేసుకుందాము. మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం. చూసారు కదా, నేను చిక్కగా తీసుకున్నాను. మీకు కావాల్సి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందులో కన్నా సరే బాగుంటుంది. అప్పుడు చూసారు కదా, దీనిపైన తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. చట్నీ మీకు కావాలంటే తాలింపు వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చట్నీ ఇడ్లీ దోశ ఎందులో కన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.